ఓకే. మరి మీరు ఏ సంబంధం లేని, ఎక్కడ ఒక ఫోటో కూడా లేని, ఎక్కడ ఒక మెసేజ్ లేని, ఎక్కడ ఒక కాన్వర్సేషన్ లేని విజయసాయి రెడ్డి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మీ వెనుక ఏదో పొలిటికల్ మోటివ్ ఉంది, ఏదో దురుద్దేశం మీ వెనక లేదా? ఆమె చెప్తున్నట్టుగా మీకు ఏదో డబ్బుల కోసము దేనికోసమో అని మీకు నేను అదే చెప్తుంటా. ఈ సుభాష్ రెడ్డికి సంబంధించి కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి నమ్మడానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా, ఏంటి ఇంకోటి ఏమైనా రిలేషన్ ఉందా, ఇవన్నీ నేను ఒక స్త్రీ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. అది ఆమె వ్యక్తిగత విషయం. మీకు ఆమెకు ఉన్నప్పుడు ఆమె ఓకే, ఏ విధమైన రిలేషన్లో ఉంటే మీకుండే రైట్స్, డివోర్స్ అడగటం వరకు మీకుండే రైట్స్ ఉంటాయి. మీరు కావాలి అంటే ఇష్టం ఉంటే కాపురం చేసుకోవచ్చు, లేదంటే ఆమెకు దూరంగా ఉండొచ్చు. అక్కడ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నప్పుడు మీరు ఆయన వైపు కాకుండా మీరు విజయసాయి రెడ్డి వైపు తీసుకోవడంలో పొలిటికల్ మోటివ్, మీ దగ్గర ఏదో దురుద్దేశం ఉంది. నేను అకాడమిషియన్ సార్, నేను ఒక విద్యావేత్తని. గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. వచ్చింది జనవరిలో. నాకు ఏ పొలిటికల్ నెక్సెస్ లేదు. నేను వెళ్ళి పిహెచ్డి కోసం. నేను పొలిటికల్ కోసం ఆశపడుతున్నారా? లేదు. నా పిల్లలకు న్యాయం జరగాలి, ప్రజలకు న్యాయం తెలియాలి, తప్పు ఎక్కడ జరిగిందో తెలియాలి, నా మోసం ఆమె నన్ను చేసిన నైవంచన ప్రజలకు తెలియాలి. ఇంకొక స్త్రీమూర్తి ఇలా చేయడానికి కాస్త భయపడాలి. ఇంకొక స్త్రీమూర్తి డబ్బు శాశ్వతం కాదు సార్, డబ్బు శాశ్వతం కాదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఎవరితోటో ఇలా బాబుని కంటే నాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్గా. పిల్లలు అంటే ఆమె చెప్తోంది కదా, మీకు పుట్టిన బిడ్డ కాదు, సుభాష్ రెడ్డికి నాకు సంబంధం ఉంది, ఆయనతో నాకు వివాహం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు న్యాయస్థానానికి వెళ్ళండి, కానీ ఎందుకు మీడియాకి వెళ్ళి నా పేరు చెప్పి నన్ను బయట ఎందుకు పెట్టారు అని కదా ఏడుస్తుంది. మన హిందూ మ్యారేజ్ వ్యవస్థ, మన హిందూ పెళ్లి వ్యవస్థ చెప్తుంది, unless you take a legal divorce, you cannot marry with other person. ఇది లివింగ్ రిలేషన్ కాదు. నువ్వు నాకు ఈ పేపర్ను మాత్రమే నమ్మి ఆ బిడ్డ నాకు పుట్టలేదని చెప్తున్నారా? మీరు కోర్టును ఆశ్రయించి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని మీరు నాకు ఈ బిడ్డ పుట్టలేదు అని మీరు అన్న తర్వాత, మీ దగ్గర ఇంకేదైనా ఎవిడెన్స్ ఉన్న తర్వాత మీరు వెళ్ళాలి కదా. డైరెక్ట్ మీరు ఇది ఒక పేపర్ నాకు ఆధారం, ఫస్ట్ ఆధారము నాకు బిడ్డ పుట్టలేదని. కానీ నేను 1 వీక్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయితో పాల్గొన్నాను. అప్పటికే 2 months బేబీ ఉంది. స్టిల్ ఐఎమ్ రెడీ ఫర్ ఏ డిఎన్ఏ టెస్ట్. మీరు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు, మీకు కాదు అని అమ్మాయి చెప్తోంది. మీకు కావాలంటే అయిపోయింది. అట్లా కాదు సార్. ఇది ఇది ఎట్లుంటుందంటే, ఇది వస్తువు కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కిడ్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ. మన వస్తువులు 1+1+ అట్లా మీకు ఆ రైట్ ఉంది. మదన్మోహన్ గారు, మీకు ఆ రైట్ ఉంది. మీరు నిజంగా వివాహ బంధంలో మీరు మోసపోయి ఉన్నట్లయితే మీ మోసానికి గాను మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్ట ప్రకారం తప్పకుండా, ఒకవేళ ఆమె బైగా మీకు వేరే మీరు ఉండగా మీతో లీగల్గా డైవోర్స్ తీసుకోకుండా వేరే ఉంటే మీకుండే రైట్ డివోర్స్ తీసుకోవచ్చు. తప్పకుండా. ఆమె గవర్నమెంట్ జాబ్ కూడా కొన్ని సందర్భాల్లో అనర్హరాలు అవుతుంది. అవునా కదా? అవును. విడాకులు తీసుకోకుండా 2వ పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ జాబ్కి అనర్హులు అనుకుంటా, నాకు తెలిసి. అవునా కదా? అంటే అవే ఉంటాయి. 2వ పెళ్లి కాదు సార్, 2వ పెళ్లి కాదు. బాబుని కనింది, అట్లా కనేసింది. ఈజీగా వచ్చి ఏమొద్దులే, ఎవరు చూస్తారులే ఈ దేశంలో అన్నట్టు కనేసింది. మీకు కొంచెం సారీ అంటే నేను అట్లా అని కాదు, ఇబ్బందిగా మాట్లాడుతున్నారేమో. లేదు, అదేం లేదు సార్. నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. భర్త ఉండంగా, 2 ఆడపిల్లలు ఉండంగా నీకు పెళ్లి విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్ళి అయినా, ఒకవేళ ఆమె చెప్పిన ప్రకారం సుభాష్ రెడ్డి అనుకుందాం కాసేపు, ఆమెకు పెళ్ళి అయ్యింది, 9th క్లాస్ కూతురు ఉంది. అంటే నేను ఆ డాక్యుమెంట్ ఇవ్వండి ఒకసారి. ఆమెకు 9th క్లాస్ కూతురు ఉంది, కానీ ఈ డాక్యుమెంట్ మీరు ఫోన్తో తీసుకున్నా చూసారు. ఆ డాక్యుమెంట్ ఇవ్వండి. దీన్ని చూస్తే ఎవరైనా కూడా, ఎవరు దీన్ని చూసినా మీకు 2015లోనే 16లోనే మీకు మామూలుగా పెద్ద మనుషుల సమక్షంలో మీరు విడిపోయారు అని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. ఓకే, అసలు సరిపోదా? అది ఇన్వాలిడ్ సార్. అది ఆమె లా చదువుకుంది. షీఈ్ ఎ లా గ్రేడ్, షీఈ్ అన్ అసిస్టెంట్ కమిషనర్. ప్రాక్టీస్ చేసి షీ కేమ్ యాజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్. ఇంత హైలీ ఎడ్యుకేటెడ్, దే మస్ట్ గో ఫర్ ఏ లీగల్ డైవర్స్. అట్లా కానీ గిరిజన సంప్రదాయంలో నిజం చెప్పండి, గిరిజన సంప్రదాయంలో 100% పేస్ వదిలించుకోవడమో, లేదంటే ఇలాగా 2 అగ్రిమెంట్స్ రాసుకుని డివోర్స్ తీసుకునే ఉందా లేదా? సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ట్రైబల్ మ్యారేజెస్ అయినా సరే, విడాకులు అయినా సరే, ఇట్ మస్ట్ ఫాలో ద హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇట్ మస్ట్ ఫాలో. మీరు కూడా లా చదివిన వ్యక్తిగా ఉండి ఈ పనికి రాని విడాకుల ఒప్పంద కొనుగోలు పత్రం పైన ఎందుకు సంతకం పెట్టారు? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గుడ్ క్వశ్చన్. నేను ఆల్రెడీ అమ్మాయి తప్పు చేసింది అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను మ్యూచువల్కి వెళ్ళాలనుకున్నాను. మ్యూచువల్ కూడా ఇష్టంతో పెట్టలేదు. నాకు థ్రెటనింగ్ ఉంది,
భయం చేసి ఎట్లాగో వదులుకున్నాను కాబట్టి ఐ వాజ్ ప్రిపేరింగ్. అందులో భాగం ఇది ఒక డాక్యుమెంట్. అంటే మీరు అప్పుడు సంతకం పెట్టేసి ఇప్పుడు ఇది పనికిరాని డాక్యుమెంట్ అని ఎలా అంటారు? కొన్ని ఓవరాల్గా జరుగుతుంటాయి సార్. కొన్ని మతం. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఇప్పటికీ చాలా పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ జరగవు, రిజిస్టర్ చేయించుకోరు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 10-15 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకం మ్యారేజ్ రిజిస్టర్ చేయించని ఎన్నో ఉన్నాయి. అవునా కదా? అది చదువు లేని వాళ్ళకి సార్. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు కూడా చాలా మనం ఇంత చదువుకున్నాము, దానికి లీగాలిటీ లేదు సార్. నేను ఆమె సాటిస్ఫాక్షన్ అంటే కొన్ని జరుగుతుంటాయి కదా సంప్రదాయాల ప్రకారం, ఓవరాల్ గా పెద్ద మనుషుల్లో జరుగుతుంటాయి. మీరు సెపరేట్ అయిపోయారు, సెపరేట్ అయిపోయిన తర్వాత మీరు కలిసి ఉన్నారు అంటే ఒక్క ఆధారం కూడా దొరకట్లేదే. ఇప్పుడు మీరు చూసిన అంతెందుకు సార్, నేను ఒక మాట చెప్తున్నాను. మీరు వైజాగ్ వెళ్ళండి, ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, కేక్ కటింగ్స్ ఉన్నాయి. కేక్ కటింగ్స్ వీడియో ఏమున్నాయి? కేక్ కటింగ్స్ 2020లో కేక్ కటింగ్స్. ఒక్క నిమిషం. ఎవరి బర్త్డేకి? మా మ్యారేజ్ డేకి. మా మ్యారేజ్ డేకి 22లో మీరు కేక్ కట్ చేసుకున్నారా? వీడియో ఏమంటుంది. పిల్లలు కూడా ఉన్నారా పక్కన? పిల్లలు లేరు. అదేంటి? నేను హైదరాబాద్లో ఉన్నాను. వినండి, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆమె వైజాగ్లో ఆఫీస్లో ఉంది. వాళ్ళ ఆఫీస్ వాళ్ళే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు. ఇది కూడా మంచి ఎవిడెన్స్ అవుతుంది. 2022లో నేను 22 అమెరికాలో ఉన్నా. 2021లో పర్వాలేదు పక్క 2021లో వాళ్ళ ఆఫీస్ వాళ్ళే కేక్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు చూపించబట్టే చూపించండి. ఒక్క నిమిషం. వాళ్ళ ఆఫీస్ వాళ్ళే 2021లో ఎక్కడ? విజయవాడలో. వైజాగ్లో. ఇక్కడ చూడండి, వాళ్ళ ఆఫీస్ వాళ్ళే, అక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చూడండి, అది వైజాగ్ ఆఫీసు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మదన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మదన్. ఫోటో వీడియో లేదు, ఫోటో ఒకటే ఉంది సార్. అప్పుడే మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఆన్లైన్లో, నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను. అది ఫోటో తీశాను. మ్యారేజ్ యానివర్సరీకి మీరు హైదరాబాద్లో, ఆమె వైజాగ్లో. ఏంటి అట్లా ఉంది సార్ సిచ్యువేషన్? ఎందుకు? ఏముంది సిచ్యువేషన్? నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నాకు టైం లేదు అసలుకి. నేను ఉన్న అవసరం చెప్తున్నాను, ఉన్న అవసరం చెప్తాను. దీంట్లో అబద్ధం ఏం లేదు. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నాకు ఆఫీస్ ఇంపార్టెంట్. సో మీరు ఆ ఎంప్లాయీస్ని అడగండి సార్. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను వచ్చేటోనే పోయేటోనే అని అడగండి. ఇది కొంచెం అడగండి, నేను ఎందుకు చెప్తాను? మీరు అడగండి. కేక్ ఉంది, ఆ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మదన్ శాంతి మ్యామ్. ఇయర్ లేదు. ఇది 2020-21. ఓకే. ఎందుకంటే 22లో యూఎస్కి వెళ్ళిపోయాను నేను. 21 ఐ రిమెంబర్ 21 వాట్ ఎవర్. అందుకే జాయిన్ అయింది 20. 30 లక్షలు ఎప్పుడు ఇచ్చారు మీరు? నేను అసలు ఇవ్వలేదు అమ్మాయికి. ఆనెస్ట్గా చెప్తాను, ఇవ్వలేదు సార్. ఇస్తే ఎట్లా ఇచ్చానో చెప్పండి. అసలు ఇవ్వలేదు. ఐఎమ్ ప్రామిసింగ్ మై కిడ్స్. ఓకే. పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఇచ్చామని చెప్తున్నారు. రాసుకుంది సార్ అలా ఒప్పందం. ఇది 2020. ఇది కేక్. ఆమెకు జాబ్ వచ్చింది 20 సార్. ఈ కేక్ కట్ చేసింది ఎప్పుడు? ఏ యానివర్సరీకి? 2020 or 21, ఈ రెండిట్లో. ఓకే, 20 or 21, ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్. బట్ పక్క ఎందుకంటే 22లో నేను 22లో లేను అసలు ఇక్కడ. ఓకే. 20 or 21 అంతే. సో ఇప్పటికీ అది ఆఫీస్లో ఉంటారు కాబట్టి యూ క్యాన్ క్రాస్ చెక్ ఇట్. ఎనీబడి కెన్ క్రాస్ చెక్ ఇట్. కానీ ఒక్క వీడియో కూడా లేదే. ఇది ఫోటో చెప్తున్నారు మీరు, ఆ పక్కనున్న ఫోటో వీడియో ఒక్కడ కూడా లేదు. ఈ రోజుల్లో ఒక సెలబ్రేషన్ ని కేవలం ఇదేంటి న్యూస్ అని ఉందేంటి ఇక్కడ? ఒకసారి అది వేరే నేను చూపిస్తాను, ఒకసారి ఇవ్వండి సార్. ఓకే. వేరే న్యూస్ అది. మీకు కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఇది చూడండి. నాకు అది కాదు. 2017 అట్లీస్ట్ 18, పోనీ 19, పోనీ 20 మీరు కలిసిన ఒక్క వీడియో ఉందా? పంపిస్తాను నేను. అంటే ఇప్పుడు మీరు అన్యోన్యంగానే ఉన్నారు కదా. మీరు అన్యోన్యంగా ఉన్నప్పుడు కనీసం పిల్లలతో, భార్యతో కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో లేదా? ఉన్నాయి. నేను తీస్తాను. నేను తీయండి, టైం ఇస్తే తీయండి. ఎందుకంటే చెప్తాను చూడండి. 22, 23 నేను యూఎస్లో ఉన్నాను. మధ్యలో 1-2 సార్లు ఫార్మాట్ అయింది ఫోను. 20 తర్వాత మీరు యూఎస్కి వెళ్ళారు. 22లో వెళ్ళిపోయాను. 22లో వెళ్ళారు. 22, 23 యూఎస్లో ఉన్నాను. 2021 నాకు జాబ్ చేసింది. ఇంకా వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు తీసుకోవడము. మీకు ఎత్తికేమంటే 20లో తీసుకున్నమైనా ఉండాలి. పోనీ కరోనా ఉంది కదా, కరోనా అప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు కదా, ఎవరు బయటకు వెళ్ళలేదు, ఆఫీస్లో ఏమీ లేవు కదా. మీరు కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు? కరోనాలో మేము అంతా కలిసి ఉన్నాం. కరోనా టైంలో కలిసి ఉన్నారు. 2 పిల్లలు. ఎక్కడ కలిసి ఉన్నారు? కరోనా కూడా హైదరాబాద్లో. మొత్తం 40 రోజులు. 40 రోజులు మీరు మీ పిల్లలు కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుంటాను. 40 రోజులు పిల్లలు, వాళ్ళ డాడీ. లాక్డౌన్ టైంలో వాళ్ళ డాడీ శాంతి వాళ్ళ డాడీ, అంటే ఒరిజినల్ డాడీ కాదు, ఐ మీన్ సెకండ్ హాఫ్ సిస్టర్స్. ఓకే. సో వాళ్ళ డాడీ, నేను, శాంతి, 2 ఆడపిల్లలు. ఆయన ఫోన్ చేస్తారా? ఎవరు? వాళ్ళ డాడీ అని అన్నారు కదా. వాళ్ళ డాడీతో అంటే వాళ్ళ డాడీ బేసికల్గా ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఎక్కువ మాట్లాడరు నాతోటి. అంటే మాట్లాడరంటే ఆయన కొద్దిగా న్యూట్రల్ ఇన్ ద సెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫోన్ ఉందా ఆయన దగ్గర?
ఏదో నెంబర్ ఫోన్ ఏదో ఉంటుంది, ఆయనతో మాట్లాడక కూడా చాలా రోజులు అయింది నేను. మీరు అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారు? ఐ ప్రామిస్ ఆన్ మై కిడ్స్. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? ఏ ఫ్లాట్లో, ఎక్కడ, ఏ ఏరియా? మేమా హైదరాబాద్లో దమ్మాయిగూడలో లాక్డౌన్ టైంలో మీరంతా కలిసి ఉన్నాం సార్. ఇద్దరు పిల్లలతో ఒక ఫోటో చూపించండి. లాక్డౌన్ టైంలో 40 రోజులు ఇంట్లో ఉన్నారు కదా సార్. 40 రోజులు మీరు ఒక్క ఫోటో తీసుకోలేదా? నేను అంటాను ఒక్క ఫోటో. సార్ నేను ఒకటి చెప్తాను, మీరు నన్ను ఎందుకు మిస్గైడ్ కాదు, నేను ఒకటి చెప్తాను. నాకు ఒక్క ఆధారం చూపించు. తప్పకుండా ఫోటో ఉంటుంది సార్. ఇప్పుడు నేను హెవీగా రీసెర్చ్ మైండ్ మాది, ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది నాకు. నేను చెప్తాను, నమ్మితే నమ్మలేదు. ఈ ఫోన్ 2-3 సార్లు ఫార్మేట్ అయింది లోడ్కి, నేను వాడే లోడ్కి 2-3 సార్లు ఫార్మేట్ అయింది. నేను iCloud బ్యాకప్ కూడా తీసుకున్నాను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆనెస్ట్గా చెప్తాను. ఇప్పుడు ఇది మొన్న బ్యాగ్ కూడా అది ఆ పాతది ఎట్లో మొన్న పాత ఫోటోలు కొన్ని ఉంటే దొరికింది, అది లక్కీగా. నేను హానెస్ట్గా చెప్తాను. నాకు అంత డాక్యుమెంటేషన్ పెట్టుకున్నంత ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే తెచ్చిస్తాను నేను మీకు. 1-2 డేస్ కావాలంటే మీ నెంబర్కి నేను పంపిస్తాను వెతికి, పక్కా. నేను చెప్తున్నా, ఐ ప్రామిస్. 40 days లాక్డౌన్ టైం కలిసి ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నారు. దమ్మాయిగూడ ఏ ఫ్లాట్ లో ఉన్న మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చెప్తారు హానెస్ట్గా. ఓకే. తర్వాత ఆ వీక్లో వచ్చినప్పుడు చెప్పాను కదా, వీక్లో ఉండి వెళ్ళిపోయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను చెప్పింది అమ్మాయి. యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఓకే గుడ్, మంచిదే కదా అని. ఇంకా అప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు, తర్వాత బేబీ కూడా మేల్ బేబీ అని కన్ఫర్మ్ చేసుకుంది డాక్టర్ శ్రీదేవి గారు కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. ఓకే గుడ్, మంచిదే కదా. ఆమె ఇక్కడ కోచింగ్ తీసుకుంది ఆ టైంలో? ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిందా? 2013లో మ్యారేజ్ అయిన తర్వాత 15లో పిల్లలు పుట్టారు. తను లా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, నేను డైరెక్ట్గా జడ్జి ఎగ్జామ్ కూర్చుంటా అని చెప్పింది. అమ్మ నువ్వు డైరెక్ట్ జడ్జి ఎగ్జామ్ కూర్చున్న కోట కింద నీకు వచ్చినా సరే బార్ చాలా టైట్ ఉంటుంది, యూ కెనాట్ హ్యాండిల్ ద బార్. నువ్వు 2-3 ఏళ్ళు ప్రాక్టీస్ చేయని చెప్పాను. డూ ద ప్రాక్టీస్ లోయర్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రై ఫర్ ఏ జడ్జి పోస్ట్ అని చెప్పాను. అది నేనే రూమ్ తీపిచ్చి అశోక్ నగర్లో, హైదరాబాద్ అశోక్ నగర్ నేనే రూమ్ తీయించి ఆమెను ఎంకరేజ్ చేశాను. ఐ ఎంకరేజ్ హర్. ఏ ఇయర్లో అది? ఆమె లాస్ట్ 15 అయిపోయింది, 16, 17, 18 లాక్డౌన్కి ముందు. ఓకే శాంతి గారు, మీరు ఈ షో చూస్తున్నట్లయితే మదన్ ఒక విషయాన్ని చెప్తున్నారు. లాక్డౌన్ టైంలో దమ్మాయిగూడ, రైట్? ఎస్, దమ్మాయిగూడలో కలిసి ఉన్న 40 రోజుల పిల్లలతో మీ తండ్రి కూడా అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మీకు వీటిపైన క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటే మీరు మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇంతకుముందు మీకు కాల్ చేసినప్పుడు నెంబర్ ఉంది కాబట్టి మీకు ఒకసారి కాల్ చేయండి, ఎందుకంటే మీపైన అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. ఇందులో వాస్తవాలు ఏంటో తెలియాలనే విషయం పైన, ఎందుకంటే అందరికీ బయట ఇది పెద్ద చర్చించుకుంటున్న అంశంగా మారిపోయింది. కాబట్టి ఇందులో ఎవరు అబద్ధం ఆడుతున్నారు, కొంతమంది పెద్దల పేర్లను తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నమే. మదన్ మోహన్ అబద్ధం ఆడుతున్నారా, మీరు అబద్ధం ఆడుతున్నారా తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం. లాక్డౌన్ టైం మీరు 2016లో డివోర్స్ అయిపోయింది, మదన్ మోహన్ అసలు నాకు సంబంధమే లేదు, సెప్టెంబర్లో అమెరికా నుంచి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు అని మీరు అంటున్నారు. కానీ మదన్ మోహన్కి టికెట్ వేసింది మీరే అంటున్నారు. ఒక బ్యాగులు చూపిస్తున్నాడు ఆయన, ₹1 కోటి తీసుకొచ్చి మీకు ఇచ్చాను అంటున్నాడు. ఇందులో వాస్తవం ఉందో లేదో మీరు మాత్రమే చెప్పగలుగుతారు. ఇంకో ₹60 లక్షల తీసుకొచ్చి మీకు ఇచ్చాను అంటున్నాడు. లాక్డౌన్ టైంలో మీతో కలిసి ఉన్నాను, ఇక్కడ 40 రోజుల పాటు కలిసి ఉన్నాను అని ఆయన అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందో లేదా మీరు మాత్రమే చెప్పగలుగుతారు. మీకు కుదిరితే ఒకసారి మాకు కాల్ చేయండి. మీరు చూస్తున్నట్లయితే ఒకసారి మా వాళ్ళు కూడా PCR నుంచి కాల్ చేస్తారు. మీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చేయాలని అనుకుంటే మీరు మాట్లాడవచ్చు. ఎస్.